నమస్తే వెల్కమ్ టు ఆహార వీధిలో. సో ఈ రోజు మనం వెళ్ళబోయే ప్లేస్ ఏది? ఆర్గానిక్ మస్తీ. అంటే హెల్దీ ఫుడ్ తింటూ మస్తుగా ఉండాలంట, అది కాన్సెప్ట్. సో అలా ఆర్గానిక్ మస్తీకి వెళ్ళి మస్తీ చేద్దామా? సో ప్రస్తుతానికి నేనున్నాను శంకర్ మఠ్. శంకర్ మఠ్ ఎక్కడ ఉంది? నల్లకుంటలో ఉంది. సో నల్లకుంట శంకర్ మఠ్ టెంపుల్ దగ్గర ఉన్నా నేను. టెంపుల్ దగ్గర నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనకి బర్కత్పుర వస్తుంది. సో బర్కత్పురలోనే ఆర్గానిక్ మస్తీ రెస్టారెంట్ ఉంది. సో టపట వెళ్ళిపోదామా? యూ హ్యావ్ టు ఫాలో మీ నౌ. ఒకటే రోడ్ అంట, నేను అలా వెళ్ళిపోతాను, మీరు నన్ను ఫాలో అయిపోండి. కమ్. శంకర్ మఠ్ నుంచి స్ట్రైట్ గా వచ్చేసి విద్యానగర్ సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ దగ్గర యూ టర్న్ తీసుకోవాలి. మనం ప్రస్తుతానికి సిగ్నల్ దగ్గర ఉన్నాం. యూ టర్న్ తీసుకున్న తర్వాత ఒకటే రోడ్ అండి, విద్యానగర్ సిగ్నల్ నుంచి స్ట్రైట్ ఒకటే రోడ్. శంకర్ మఠ్ నల్లకుంట నుంచి బర్కత్పుర ఒకటే రోడ్, కానీ 2 సిగ్నల్స్ వస్తాయి అంతే. ఓకే, సో నేను చెప్పాను కదా 2 సిగ్నల్స్ వస్తాయని. ఇప్పుడు ఇంకొక సిగ్నల్ దగ్గరకు వచ్చాం మేము. ఈ సిగ్నల్ ఏమంటారంటే ఫీవర్ హాస్పిటల్ సిగ్నల్. ఇది ఫీవర్ హాస్పిటల్ సిగ్నల్, చాలా ఫేమస్. సో సిగ్నల్ ఫీవర్ హాస్పిటల్ సిగ్నల్ క్రాస్ అయిపోయాము. నెక్స్ట్ వచ్చేది బర్కత్పుర. బర్కత్పురలో మెయిన్ రోడ్ పైనే ఉందంట. అలా వచ్చేసాము. ఇప్పుడు మనం ఇలా వెళ్తే నారాయణ కూడా వెళ్తాం కదండి. సో ఆర్గానిక్ మస్తీ అని కనిపించింది నాకు. ఇలా పక్కన ఉంటుంది అనమాట, చూడండి అక్కడ. Here we go, ఆర్గానిక్ మస్తీ 100% ప్యూర్ వెజ్ రెస్టారెంట్. అలా వెళ్ళి ఎంత బాగుంది తెలుసా అసలు. ఎన్విరాన్మెంట్ మాత్రం చాలా కూల్గా ఉంది. అంటే ఇక్కడ మీటింగ్స్ పెట్టుకున్నారనమాట. లేడీస్ మీటింగ్స్ చాలా జరుగుతున్నాయి. చాలామంది లేడీస్ని చూస్తున్నాను నేను. అలా వెళ్ళేసి మనం ఫస్ట్ తిందామండి. అయినా తినే కన్నా ముందర ఒకళ్ళతో మాట్లాడాలి కదా, అలా మాట్లాడేద్దాం. యూ ఫాలో మీ. సో ఆర్గానిక్ మస్తీ 100% ప్యూర్ వెజ్ రెస్టారెంట్ గురించి చెప్పడానికి ఒక ఆవిడ రెడీగా ఉన్నారు నాతో పాటు. సో లెట్స్ టాక్ టు హర్ అండ్ తెలుసుకుందాం ఇక్కడ ఫుడ్ మెనూ ఏంటి, ఎలా జరుగుతోంది ఇక్కడ, అంటే ప్రిపరేషన్ అంతా. లెట్స్ టాక్ టు హర్. సో మీ పేరు? ప్రణీత గారు. మీరు అంటే హెల్దీ ఫుడ్ తిని ఇలా మెయింటైన్ చేస్తున్నారా మీరు? నేను చక్కగా చూడండి అసలు పక్కనే ఉంటే బిఫోర్ ఆఫ్టర్ లాగా ఉంది ఇది. సో ప్రణీత గారు, మీ రోల్ ఏంటి ఆర్గానిక్ మస్తీలో? ఈ రెస్టారెంట్ మాదే. ఓహో మీరేనా? ఏ కరెక్ట్ పర్సన్. అయితే మీరు కొద్దిగా గట్టిగా మాట్లాడాలి. ఓకే, భోజనం చేశారు కదా? అంటే ఈ రోజు మెనూ అంతా రెడీ చేశారు కదా? అందుకనే అంటే ఆ ఎనర్జీ కొంచెం కావాలి కదా మాకు. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఆర్గానిక్ మస్తీ? ఇది Jan 8th ఓపెన్ అయింది మేడం, ఆర్గానిక్ మస్తీ రెస్టారెంట్. అండ్ వితౌట్ పెస్టిసైడ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ ఇంగ్రీడియంట్ కూడా కెమికల్స్ లేకుండా పండించిన పంటలది తీసుకొచ్చి ఇక్కడ ఫుడ్ ప్రిపేర్ చేస్తాము. ఓకే. అండ్ రీయూజ్ ఆయిల్ యూజ్ చేయము, బేకింగ్ సోడాస్ ఉండవు, వెనిగర్లు ఉండదు, అజినామాటో వాడము, సాసెస్ లేకుండా, పాయిజనస్ ఫుడ్ అంటే అన్హెల్దీ రెసిపీ కూడా ఏది కూడా ఇక్కడ యూజ్ చేయకుండా ఐటమ్స్ ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు ఆర్గానిక్ మస్తీలో మీరు చెప్పినట్టు బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్. ఇప్పుడు లంచ్ మెనూలో మనకి నూడిల్స్, ఫ్రైడ్ రైస్ అన్ని అవైలబుల్ ఉంటాయి మేడం. అన్ని అవైలబుల్ ఉంటాయి. మరి మీరు చెప్పిన ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏవి వాడకుండానే మీరు రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? హోమ్ బేస్డ్ స్టైల్లో మొత్తం రెసిపీస్ ప్రిపేర్ అవుతాయి. నో అజినోమోటో, నో సాసెస్, నథింగ్. వావ్, గుడ్ యార్. అంటే చాలా టేస్టీగా ఉండబోతుంది అనమాట. దిస్ ఈస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. అంటే ఇవన్నీ అన్ని రెస్టారెంట్స్లో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వాడతారు. టేస్ట్ కొంచెం అక్కడిక్కడ డిఫరెన్స్ ఉంటుంది, కానీ వితౌట్ ఆల్ దీస్ ఇంగ్రీడియంట్స్ కూడా డిఫరెంట్గా ఉండొచ్చు కదా. మీరు తింటారు కదా, మీరు చెప్పండి కొంచెం. ఇప్పుడే సీక్రెట్ రివీల్ అలా చేసేయండి.
ఇక్కడ మా రెస్టారెంట్ స్పెషల్ టిఫిన్ సెక్షన్స్లో కూడా ప్రతిదీ కూడా ఓల్డ్ ట్రెడిషన్స్ ఫాలో అవుతాం. అంటే లైక్ ఇడ్లీ, ఇప్పుడు దానికి పొట్టు తీయకుండా ఓల్డ్ ట్రెడిషన్లో ఎలా అయితే ప్రిపేర్ చేసేవాళ్ళో అలా ప్రిపేర్ చేస్తాం. ఇడ్లీ, దోశ, ఎవ్రీథింగ్ వితౌట్ ఆయిల్ కూడా ప్రిపేర్ చేస్తాం. ఫుడ్ వితౌట్ 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా యూస్ చేయకుండా ఫుడ్ కావాలంటే ప్రిపేర్ చేసి ఇస్తాం. ఓకే, అంటే దోశ కానీ లేకపోతే లంచ్లో ఏదైనా ఎనీథింగ్. ఓకే, ఎనీథింగ్ ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా వితౌట్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ కూడా యూస్ చేస్తాం. ఆలివ్ ఆయిల్ కూడా యూస్ అండ్ గ్రౌండ్ నట్ ఆయిల్ వాడతాము, సన్ఫ్లవర్. కస్టమర్ చాయిస్ని బట్టి ఐటమ్స్ ప్రిపేర్ చేసి ఇస్తాం. సో ప్రణీత గారు, వాట్ యు ఆర్ గోయింగ్ టు ప్రిపేర్ మేకింగ్ మా వ్యూవర్స్ కి ఏం చూపించబోతున్నారు? రాగి హల్వా మ్యామ్. రాగి హల్వా, రాగితో హల్వా కూడా చేస్తారు అని ఈరోజే తెలుసుకున్నాను నేను కూడా. అంటే చాలా హెల్తీగా ఉండబోతుంది, టేస్టీగా ఉండబోతుంది అనమాట. ఓకే, సో యు ఆర్ ప్రిపేర్డ్? ఎస్ మ్యామ్. సో ఇప్పుడు ప్రిపరేషన్ మేకింగ్ టైం. సో ప్రణీత గారు మదర్ అనమాట. ఓహో, అలాగే సేమ్ కట్. ఇక ఆవిడ బ్రేక్ లో ఏంటి చీర కట్టేసుకుని వచ్చేసారేమో అనుకున్నా నేను. ఓకే మేడం, మీ పేరు? ప్రశాంతి. ఓహో, మీరు షీ ఈస్ ద ఓనర్ నౌ. ఓకే, మరి తను మా కజిన్. ఓకే, సో ప్రశాంతి గారు ఏం ప్రిపేర్ చేస్తున్నారు? నాకు జీడిపప్పులు కనిపిస్తున్నాయి ఇక్కడ. రాగి హల్వా. ఓకే, సో స్వీట్ ప్రిపేర్ చేయబోతున్నారు. వెరీ ఈజీ కదా? ఈజీ. విత్ ఇన్ 10 minutes. ఓకే, హెల్దీ ఫుడ్ విత్ ఇన్ 10 minutes. ఓకే మేడం, మీరు కూడా డైట్ కాన్షియస్ బాగా? మాది ఆర్గానిక్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరితో మాట్లాడుతున్నావు? తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా అన్నట్టు ఒక ఆన్సర్ ఇచ్చారనమాట. అది అంతా ఆర్గానిక్ అన్నారు. అంటే డైట్ కాన్షియస్ కదా, హెల్దీ ఫుడ్ తింటున్నారంటే ఈ మాత్రం మెయింటైన్ చేయాలి. సో స్టార్ట్ చేద్దామా మరి? ఓకే, గీ వేసి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో మేడం మీకా ఈ ఐడియా వచ్చింది? ఇది నా సొంత ప్రిపేర్. ఈ సొంత ప్రిపరేషనా? సొంత ప్రిపరేషన్. రాగి హల్వా సొంత ప్రిపరేషన్. హల్వా నా కోసమే స్పెషల్ గా ప్రిపేర్ చేస్తున్నారు. మా మదర్ రాగి జ్యూస్ అవి చేసేవారు సమ్మర్లో. సరే, నాకు కొంచెం స్వీట్ ఇష్టం. అమ్మ ఎప్పుడు రాగి డ్రింకే ఇస్తుంది, చూద్దాము స్వీట్ అని చెప్పని మీరే ఎక్స్పెరిమెంట్ చేశారు? నేనే ఎక్స్పెరిమెంట్ చేస్తాను. జీడిపప్పు కిస్మిస్ వేగిపోయాయి అనమాట. ఇప్పుడు మళ్ళీ అదే బౌల్లో తీస్తున్నాం. బౌల్లో తీసుకుని రాగి పిండి కూడా ఫ్రై చేయాలి. ఇదే బాడీలో వేసుకుని మనం ఫ్రై చేసి ఆయిల్ సరిపోతుంది, గీ సరిపోతుంది దానికి. లైట్గా వేయాలి. మరీ స్వీట్ అని చెప్పేసి ఎక్కువ నెయ్యి వేసుకోవద్దు అనమాట, లేకపోతే లావైపోతుంది. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వాడేవన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట. రెస్టారెంట్ లో చిన్న స్టోర్ లాగా పెట్టేశారు మీరు? అన్నీ ఉన్నాయి, ఆల్ ఐటమ్స్. సో ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ అంటే ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కావాలి అంటే కూడా ఆర్గానిక్ మస్తీకి వచ్చి కూడా కొనుక్కోవచ్చు అనమాట. కొంచెం స్మెల్ వచ్చేదాకా లైట్గా వేయించాలి. ఇది వేగేలోపు వాటర్ 1 కప్. 1 కప్పు రాగి పిండికి 2 cups వాటర్. ఓకే, 1 కప్ షుగర్. అంటే ఈ కప్తో 1 కప్పు పిండి తీసుకున్నారు మీరు, ఈ కప్తోని 2 కప్పు వాటర్. 2 cups వాటర్. షుగర్ ఓకే, బ్రౌన్ షుగర్ కాదు. బ్రౌన్ షుగర్ కూడా కాదా? రా షుగర్. ఇది ఆర్గానిక్ షుగర్. ఓకే, 1 కప్ షుగర్. సో ఈ రా షుగర్ అనేది మనకి బయట స్టోర్స్ లో దొరకదా? నాకు తెలిసి దొరకదు. సో ఈ రా షుగర్ కావాలి అంటే ఇక్కడే ఆర్గానిక్ మస్తీలోనే దొరుకుతుంది. ఆర్గానిక్ మస్తీకి వచ్చి కొనుక్కోండి. ఇది అయ్యేలోపు ఇది మనం దీన్ని వాటర్లో కలుపుకోవాలి, లేకపోతే ఉండకడుతుంది. వాటర్లో కలిపి అప్పుడు అది ఉండకట్టకుండా మనం ముందు ఇంకో కప్పు వాటర్ పోసుకోవాలి. జస్ట్ ఇప్పుడు వాటర్ కరిగిపోయింది, షుగర్ కరిగిపోయింది. ఇప్పుడు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని తిప్పుతూ పోయాలి. ఓకే, అంటే ఉప్మా ఎలా చేస్తాము? రవ వేసుకుంటే అలా తిప్పుకుంటూ కూర్చుంటాం కదా, అలాగే అనమాట, సేమ్.
నేను చెప్పేసరికి అలా అలా తిప్పేస్తున్నారు, థిక్ అయిపోయింది. ఇందులో అన్నిట్లలో మన స్వీట్స్ లో ఇలాచీ వేస్తాం. ఇలాచీ ప్లస్ ఇందులో శొంఠి వేస్తాం. ఫ్లేవర్ బాగుంటుంది. ఫ్లేవర్ అది హెల్త్ అంటే ఓన్లీ ఫ్లేవర్ కోసమా లేకపోతే టేస్ట్ కూడా, టేస్ట్ డైజెషన్ కోసం కూడా రాగికి. ఓకే. ఇప్పుడు ఏం చేయాలి? డిష్ అవుట్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? నువ్వు టేస్ట్ చూడాలి. నేను టేస్ట్ చూడాలి. ఆ తర్వాత ఏం చేయాలి? మిగతావన్నీ దట్ ఈస్ ఆర్గానిక్ మస్తీ. దట్ ఈస్ ఆర్గానిక్ మస్తీ. దట్ ఈస్ ఆర్గానిక్ మస్తీ. రాగి హల్వా రెడీ. వేడివేడిగా ఉంది, వేడివేడిగానే తినాలంట. మనం వేడివేడిగానే తిందాం. ఇంత చక్కగా వెల్కమ్ చెప్తానని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. రాగని ఇలా రాగి హల్వా ప్రిపేర్ చేసిస్తే ఆహా అలా ఉంది బాబా, తింటూ ఉండాలని ఉంది నాకు. ప్రశాంతి గారు లేదు, మీ ఎక్స్పెరిమెంట్ అప్పట్లో చేసిన ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు కూడా చాలా బాగుంది. ఎందుకు తెలుసా, రాగానే ఎవరన్నా స్టార్టర్స్ ఎలా ఆర్డర్ చేస్తారు కదా, మీరు స్వీట్తో ఎలా వెల్కమ్ చేశారు. సూపర్ గా ఉంది. అది మన సాంప్రదాయం. స్వీట్ తో ఆహ్వానించాలి ఎవరినన్నా. కరెక్ట్, మన సాంప్రదాయం అది, తెలుగు సాంప్రదాయం. అందుకనే మనం సాంప్రదాయ ప్రకారంగానే ఇప్పుడు 1 by 1 వెళ్ళిపోదాం అనమాట. ఇప్పుడేమో స్వీట్ పెట్టేశారు, నెక్స్ట్ అన్ని నాకు సర్వ్ చేసేయండి, నేను తప్పకుండా. షూర్. గుడ్ గర్ల్ కదా. గుడ్. ఓకే, నాకు సర్వ్ చేసేయండి. నేను ఇది అది కూడా తీసుకెళ్ళిపోతాను. ఇప్పుడు నేను అలా కూర్చొని తింటూ ఉంటాను, మీకు ఇది కూడా పంపించేసేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ నా దగ్గర ఫస్ట్ ఉంది ఇది పంచరతన్ దోశ. పంచరతన్ దోశతో పాటు సాంబార్, చట్నీ, ఇది ఇంకో చట్నీ, 3 సర్వ్ చేస్తారు. పంచరతన్ దోశ టేస్ట్ చేద్దాం విత్ చట్నీ. దోశ క్రిస్పీగా, అంటే చెప్తాం క్రిస్పీగా ఉండాలి, ఇలా సాఫ్ట్గా ఉండాలి అని చెప్తూ ఉంటాం కదా రెస్టారెంట్స్కి వెళ్తే. దిస్ దోశ టేస్టే చాలా డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే పిండి చాలా డిఫరెంట్గా ఉంది కాబట్టి. ఇక్కడ 5 on 5, ఎందుకంటే పంచరత్న దోశ కాబట్టి నేను 5 on 5 వేస్తాను. బాగుంది. లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ వన్. జవార్ తెలుసు కదా, జవార్ అంటే జొన్నలు. జొన్నలతో సేమియా అంటారు. సేమియా జనరలీ మైదాతో చేస్తారు. ఈ రెస్టారెంట్లో ఆర్గానిక్ మస్తీలో మైదా యూస్ చేయరు, బేకింగ్ సోడాస్ యూస్ చేయరు, ఆయిల్ చాలా తక్కువ వాడతారు, అండ్ వాడిన ఆయిలే మళ్ళీ వాడరు. సేమియా కూడా మైదాతో చేయలేదు, ఇవి జొన్నలతో చేశారంట. జవార్ సేమియా బాత్ అంట. ఇది చాలా డిఫరెంట్గా ఉంది కదా. కేకరే టేస్ట్ చేద్దాం. సేమియా ఎలా ఉంటుంది, డిట్టో, కట్ కాపీ పేస్ట్. టేస్ట్ మాత్రం డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ చిల్లీ పనీర్. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట, టేస్ట్ చేసి చెప్తాను. ఇది మళ్ళీ తినాలి అంటే నేను ఆర్గానిక్ మస్తీకి రావాలనుకుంటా, ఎందుకంటే నాకు మళ్ళీ తినాలని ఉంది, అంత బాగుంది. స్ప్రౌట్స్ వడలు క్యూట్గా ఉన్నాయి కదా, క్రిస్పీగా ఉన్నాయి. మిక్స్ స్ప్రౌట్స్, వెంకటేష్ గారికి స్ప్రౌట్స్ వడలు చాలా ఇష్టం అంట. అండ్ వెంకటేష్ గారు హెల్త్ కాన్షియస్ కాబట్టి వెంకటేష్ గారు బర్కత్పురా అని హైదరాబాద్లో ఒక ప్లేస్ ఉంది కదండి, అక్కడ ఆర్గానిక్ మస్తీ అని ఒక రెస్టారెంట్ ఉంది. అక్కడ కూడా మీరు వచ్చి స్ప్రౌట్స్ వడలు ట్రై చేయండి, బికాజ్ దే ఆర్ టూ గుడ్. అండ్ నెక్స్ట్ తమలపాకు.
నెమిలి చోకు, తమలపాకు బజ్జీలు. సో తమలపాకు బజ్జీకి కాంబినేషన్ 2 చట్నీలు అండి. ఒకటి అల్లం చట్నీ, ఒకటి టొమాటో చట్నీ. సో ఏది తినమంటారు? అల్లం చట్నీతో తిందాం. ఇందులో సోడా లేదు, బేకింగ్ సోడా యూజ్ చేయరు, అండ్ నో కలర్స్ యాడెడ్. ఇది పిండి ఒరిజినల్ కలర్. ఫ్రై చేస్తే ఇలా ఉంటుంది. అండ్ ఇవి ఫ్రై చేసిన ఆయిల్ ఏదైతే ఉందో మళ్ళీ వాళ్ళు ఎక్కడ వాడరు, అంతే. ఇది ఒక్కసారి వాడిన ఆయిల్ మళ్ళీ వాడరంట. నెక్స్ట్ ఏంటంటే ఫాక్స్టైల్ సాంబార్. ఫాక్స్టైల్ అంటే ఏంటి? కొర్రలు. ఇదేంటి? సాంబార్. సో కొర్రలు సాంబార్. లెట్స్ సీ. ఇందులో అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి తెలుసా. క్యారెట్ ఉంది, ములక్కాడలు ఉన్నాయి, పచ్చిమిర్చి ఉంది, కరివేపాకు ఉంది, అన్నీ ఉన్నాయి. ఫస్ట్ టైం, అగైన్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్. హండ్రెడ్ ఆన్ 100. ప్రతి ఒక్క డిష్ నేను టేస్ట్ చేసింది ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తు. ఫాక్స్టైల్ సాంబార్ రైస్ టిపికల్ హోమ్ మేడ్ ఫుడ్ లాగా ఉంది ఇది. ఎవ్రీథింగ్ ఈస్ వెరీ 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 గుడ్. చాలా బాగుంది, నాకైతే నచ్చేసింది. ఐఎమ్ షూర్ డెఫినెట్లీ నేను వీక్లీ వన్స్ అయినా ఇక్కడ విజిట్ చేస్తాను. మీరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత యూ విల్ రిపీట్ ద సేమ్ డైలాగ్. వీక్లీ వన్స్ అయినా ఇక్కడ అన్ని ట్రై చేయాలి. అలా మా వ్యూవర్స్తో కూడా మాట్లాడాలి కదా, అంటే మీతో కాదు, ఇక్కడికి వచ్చిన ఆర్గానిక్ మస్తీకి వచ్చిన వ్యూవర్స్తో కూడా మాట్లాడాలి కదా. నన్ను కూడా చూసారు తినటము. అండ్ కస్టమర్స్, దట్ మీన్స్ కస్టమర్స్, యా గట్ ద పాయింట్ కదా. సో ఇక్కడ ఒక కస్టమర్ వెయిట్ చేస్తున్నారు నా కోసము. ఎప్పుడు అడుగుద్ది అమ్మాయి, ఎంతసేపు మాట్లాడుద్ది అమ్మాయి అని క్వశ్చన్ మార్క్తో కూర్చున్నారు. ఆయనతో మాట్లాడదాం. హలో అండి. హలో. మీ పేరు సార్? నా పేరు రామానుజం. ఓకే రామానుజం గారు, మీరు పర్టికులర్గా ఈ ప్లేస్కి ఎందుకు వస్తారు? ఇక్కడ 2-3 సార్లు వచ్చాము. we felt happy with the taste and quantity and also quality of the vegetables and other things are used and they are organic. సో మీరు ఇక్కడ ఓన్లీ లంచ్ కోసమే వచ్చారా లేకపోతే బ్రేక్ఫాస్ట్ కోసం కూడా వచ్చారా ఇక్కడ ఇంతకు ముందు? జనరల్ గా ఇక్కడ లంచ్ కి వస్తాము. లంచ్ అప్పుడు ఇక్కడ పర్టికులర్ గా పనస పొట్టు కూర, రాగి సంకటి, అరటి పువ్వుతో చేసిన కూర, అరటి దూట కూర, ఇవన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ. టిపికల్ అంటే సౌత్ ఇండియన్ డిషెస్ ఇక్కడ దొరుకుతాయి, చాలా బాగుంటాయి. అలాగే మిరియాల రసం, మిరియాల సాంబార్, అంటే వితౌట్ దాల్ చేస్తారు, మిరియాల పులుసు అని, అది కూడా చాలా బాగుంటుంది. అది కాకుండా రాగితో చేసే దోశలు, ఇంకా సంకటి, అంబలి, ఇవన్నీ కూడా ఇక్కడ స్పెషల్ గా తయారు చేస్తారు. విచ్ ఇస్ అన్ని కలిపి ఆర్గానిక్ కాబట్టి, అన్ని కలిపి ఆర్గానిక్ అంటే ఆ ట్యాగ్ లైన్ కావాలన్నమాట మనకి, ఆర్గానిక్ అని. సో ఇట్స్ గుడ్, హెల్దీ కదా, అందుకని మీరు ఇంత హెల్దీగా ఉన్నారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ అండి, మీ పేరు? నా పేరు సీతాదేవి. సీతాదేవి గారు, మీ రాముడు గారు ఎక్కడ? ఇక్కడ పక్కనే ఉన్నారు. ఓ రాముడు గారినా? ఓకే, శేషబాబు గారు. ఓకే. ఇక్కడ ఫుడ్ ఎందుకు చాలా ప్రిఫర్ చేస్తున్నాం అంటే ఇక్కడ యూస్ చేసిన ఆయిల్ మళ్ళీ యూస్ చేయరు, అండ్ కూల్ కంప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అండ్ ఆలివ్ ఆయిల్ ఇలా మంచి వాటితోటి చేస్తున్నారు. అందులో ఆర్గానిక్ ఫుడ్ అంటే న్యాచురల్ ఫర్టిలైజర్స్ తోటి చేయడం వల్ల చాలా హెల్దీ. ఈవెన్ మేము ఇక్కడికి రాకముందు కూడా ఇంట్లో కూడా పూర్తిగా ఆర్గానిక్ ఫుడ్డే చేసుకుంటాము. వెజిటబుల్స్, పల్సెస్, రైస్, ఎవ్రీథింగ్ మేము ఆర్గానిక్ ఫుడ్డే తింటూ ఉండడంతో ఇలాంటి రెస్టారెంట్ ఉంది అని తెలియగానే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. ఎంత చక్కగా చెప్పారు. అలాగే మీరు కూడా ఫాలో అయిపోండి. హెల్త్ కాన్షియస్ ఉన్నవాడు మాత్రం ఆర్గానిక్ మస్తీకి వచ్చేసేయండి తొందరగా, బర్కత్పురాలో ఉంది. అండ్ మీరు హాయిగా ఎంజాయ్ చేయండి, మీ ఫుడ్ ఆర్డర్ చేసుకోండి, హాయిగా తినండి, తాగండి, హెల్తీగా ఉండండి అందరూ. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ రివ్యూ చెప్పడానికి ఒక బ్యూటిఫుల్ అమ్మాయి ఉన్నారు ఇక్కడ, ఆవిడతో మాట్లాడదాము. హలో అండి. హాయ్, మీ పేరు? మై నేమ్ ఇస్ దీప్తి. నా పేరు దీప్తి. ఓకే. ఏ గుడ్, నో నైస్, గుడ్ వాయిస్ యూ హ్యావ్. దీప్తి గారు ఏం చేస్తుంటారు?
Nenu actually I work in the government of Telangana. So I'm a government employee. ఓకే గవర్నమెంట్ ఎంప్లాయీ అనమాట. చక్కగా మనకి ఏమైనా పని ఉంటే ఇక్కడే సెటిల్ చేసేసుకోవచ్చు. సో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ హియర్? Proud Swara is one of my favorites. And also I like the ragi toni oka upma laga chestaru. That is also very good. ఓకే. So these are the staples. అప్పుడప్పుడు అలా ఊరిని మిస్ అవుతుంటారా? మా ఊరు యాక్చువల్లీ చాలా దగ్గర, బట్ ఊరు మిస్ అయినప్పుడు ఐ కమ్ టు ఆర్గానిక్ మస్తీ ఆన్ ఎ వీక్ డే. ఎందుకంటే మీరు పర్టికులర్లీ తెలంగాణ ఫుడ్ అన్నారు కాబట్టి నాకు ఎందుకు అక్కడ టక్కని ఫ్లాష్ అయిందనమాట. ఓ ఊరిని మిస్ అవుతూ ఉంటే అలా ఇవన్నీ ట్రెడిషనల్ ఐటమ్స్ అన్ని ఇక్కడ ఈ మెనూలో ఉన్నాయన్నమాట. సో యూ కమ్ హియర్, యూ ఈట్ అండ్ యూ ఎంజాయ్. yes of course. సి యూ హ్యావ్ టు బి ఎనర్జెటిక్ అంటే ఇలా వచ్చేసేయాలి ఆర్గానిక్ మస్తీకి. Absolutely. Please do come. Good food is always important for the body. And food is the only medicine you have. So yeah. సో దీప్తి గారు థ్యాంక్ యూ సో మచ్. Pleasure. ఇంత చక్కగా ఫుడ్ అలా తినేసాను, ఇంత చక్కగా రివ్యూస్ తెలుసుకున్నాము. సో ఈ రివ్యూస్కి కొంచెం ఫీడ్బ్యాక్ అనేది ఉండాలి కదా. మీకు రివ్యూస్ ఇస్తే నేను కొంతమందికి ఫీడ్బ్యాక్ ఇవ్వాలన్నమాట. ఆ కొంతమంది ఎవరంటే వీళ్ళిద్దరు అనమాట. ఓకే, బ్రదర్స్ అనొచ్చు, ఫ్రెండ్స్ అనొచ్చు, మైనే ఆప్కో కहीं पे देखा అనొచ్చు, ఐ హావ్ సీన్ యూ సమ్వేర్ అనొచ్చు. అండ్ నేను ఎక్కడో చూశాను మిమ్మల్ని. ఐ సీ వేర్ ఐ సీ హిమ్ సీరియల్స్ కదా. రైట్, ఐఎమ్ రైట్. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? అంటే మేము సెలబ్రిటీ ఇండి ఫ్యూస్కి వచ్చామన్నమాట ఇప్పుడు. కాదు కదా? ఓకే, మీరేం చేస్తున్నారు ఇక్కడ? I'm partner in this. We are partners, brother. Okay, so you guys are brothers. Friends, brothers, whatever. Okay, so మీ ఫ్రెండ్ పేరు, మీ తమ్ముడు పేరు మీరు చెప్పండి, మీ ఫ్రెండ్ పేరు, మీ అన్నయ్య పేరు మీరు చెప్పండి. He is Pavan Bommaganti. ఓకే, Venu Kotipati. ఓకే. అయితే ఫ్రెండ్స్ బ్రదర్స్. కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. అంటే చాలా ట్రెడిషనల్ గా వేసుకున్నారు. అంటే ప్లాన్ చేశారా? Yeah, of course. Of course, yeah. Have to. Presentation బాగుండాలి కదా. అండ్ దట్ టు యువర్ పార్ట్నర్ అంటున్నారు, బిజినెస్ కూడా చూసుకుంటున్నారు అనమాట యాక్టింగ్ తో పాటు. అంటే అటు సావిత్రి సీరియల్లో అలా బిజీగా ఉండి ఇది కూడా ఎలా హ్యాండిల్ చేస్తున్నారు? బిజినెస్ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ఫీల్డ్. ఐ మీన్ లైక్ ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వాలి అని. ఐ ఫైండ్ ద రైట్ ప్లేస్. ఈజ్ అ మ్యాన్ ఈ ఐడియా బిహైండ్ టు స్టార్ట్ దిస్ ఆర్గానిక్ అండ్ ఆల్ దట్. అంటే ఒక రెగ్యులర్ రెస్టారెంట్స్ చాలా చూసాము. ఐ మీన్ లైక్ దేంట్లో కూడా అంత బిజినెస్ లోకి వెళ్ళాలని పెద్ద ఇంట్రెస్ట్ రాలేదు. దీన్ని చూసిన తర్వాత ఐ ఫెల్ట్ దిస్ కాన్సెప్ట్ ఇస్ గుడ్, విల్ రీచ్ ఆడియన్స్ ఇన్ బెటర్ వే. యాక్చువల్లీ రెస్టారెంట్కి వచ్చి నేను యాజ్ అ కస్టమర్ వచ్చాను. వచ్చిన తర్వాత ఐ ఫైండ్ ద మెనూ వెరీ డిఫరెంట్. ఇన్ని రోజులు బయట తిరుగుతూనే ఉన్నాం కానీ ఐ హావ్ నెవర్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ ఎ మెన్యూ. అంటే ఇడ్లీలో రాగి ఇడ్లీ, ఓట్స్ ఇడ్లీ, రవ్వ ఇడ్లీ, ఏది తినాలి కన్ఫ్యూజన్లో పెట్టావు. అలా దోశ అంటే 4 వెరైటీలు మళ్ళీ దాంట్లో. సో ఇవన్నీ ఐ మీన్ లైక్ నేనే ఇంత ఎక్సైటెడ్గా ఉన్నా అంటే పబ్లిక్ విల్ బి మోర్ లైక్. అందుకు ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఐ షుడ్ బి. ఆ రోజు అనిపించింది నాకు, ఓకే విల్ టేక్ ఎ ఛాన్స్ ఇన్ లైఫ్, యూ నీడ్ టు డెఫినెట్లీ హ్యావ్ అ బిజినెస్ అండ్ ఆల్ దట్. సో దట్ వాస్ మై ఐడియా ఎంటరింగ్ ఇన్ టు దిస్ బిజినెస్, ఫుడ్ బిజినెస్, రెస్టారెంట్ బిజినెస్. అంటే దిస్ ఇస్ ద వన్ ఆప్షన్ విచ్ ఐ హ్యావ్ టేకెన్ లైక్. అండ్ సీరియల్స్ అంటారా, బిజీ వర్కింగ్ దేర్, సావిత్రి సీరియల్కి అవుతుంది. I'll manage both. Have to manage. I have no choice. You have no choice. అంటే ఇష్టంగా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ చాయిస్ అనేది ఉండకూడదు. కష్టపడేది కొంచెం డబుల్ కష్టపడాలి అంతే. బీయింగ్ ఇన్ దిస్ జనరేషన్ ఈ థాట్ ఎట్లా వచ్చింది? యాక్చువల్గా రెస్టారెంట్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఏదైతే బెటర్గా నేను పబ్లిక్ రీచ్ అవ్వగలుగుతారు పర్ఫెక్ట్ వేలో అనేది ట్రై చేసి ఆలోచించి ఒక యూనిక్ కాన్సెప్ట్తో రావాలని చెప్పి స్టార్ట్ చేసాం. ఇది అట్ ద సేమ్ టైం టేస్టీ ఫుడ్ ఇవ్వాలి అండ్ హెల్దీ ఫుడ్ కూడా ఇవ్వాలి అని కాన్సెప్ట్తో వచ్చింది. ఇది మేము యూజ్ చేసేవన్నీ కూడా కంప్లీట్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ అండ్ నో ఆర్టిఫిషియల్ కలర్స్, నో బేకింగ్ సోడాస్, నో సాసెస్, నథింగ్ ఈజ్ దేర్. ఎవ్రీ టైమ్ ఇట్స్ అ ఫ్రెష్ ఫుడ్. అండ్ అట్ ద సేమ్ టైం మేము ఏవైతే పబ్లిక్ ఏదైతే మిస్ అయ్యారో ఓల్డ్ ట్రెడిషనల్ ఫుడ్స్, మీ అమ్మమ్మ గారు చేసిన ఫుడ్ మీరు ఏదైతే మిస్ అయ్యారో, మీ బామ్మలు చేసిన ఫుడ్ ఏదైతే మిస్ అయ్యారో ఆ ఫుడ్ మేము ఇవ్వడం కోసమే ఈ రెస్టారెంట్ స్టార్ట్ చేసాం. ఆల్ ది బెస్ట్ అండ్ కీప్ గోయింగ్. మీరే ఇలా అట్రాక్ట్ అయ్యి డెఫినెట్లీ ఈ బిజినెస్ బాగుంటుంది అని మీరే స్టార్ట్ చేశారంటే ఇట్ షోస్. యా డెఫినెట్ గా ఇట్ హ్యాస్ టు. మీ ఇక్కడికి వచ్చి దర్ ఇస్ నథింగ్ లైక్ ఎవరికి నచ్చదు అనడానికి ఇక్కడ ఏం లేదు. వచ్చి తిన్నారు అంటే దే హ్యావ్ టు లైక్ ఇట్ బికాస్ వీ సర్వ్ లైక్ దట్.
క్వాలిటీ రుచి శుచి అంటారు కదా, రెండు పాటిస్తాం బేసికల్గా. 20 years ఏజ్ నుంచి అప్ టు 80 years ఏజ్ దాకా అందరూ లైక్ చేసే ఫుడ్ ఇది. ఈవెన్ పిల్లలకి కూడా స్పెషల్గా వెజ్ బాల్స్, కిన్వా, నూడిల్స్ ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ కిడ్స్ కూడా లైక్ చేసే ఫుడ్ ఇదంతా కూడా. అంటే ఓన్లీ ఆర్గానిక్ అంటే ఏదో ఓన్లీ 60 years ప్లస్ ఉన్న వాళ్ళే లైక్ చేస్తారనే కాదు, ఈవెన్ డైట్ కాన్షియస్ ఉన్న పీపుల్ కూడా డెఫినెట్గా లైక్ చేసే ఫుడ్ ఇది. సో కమెంట్ ఎంజాయ్ చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్స్ అలాట్. Thank you. సో ఆర్గానిక్ మస్తీ అనే కాన్సెప్ట్ అలా వచ్చింది. అండ్ డైట్ కాన్షియస్ ఉన్నవాళ్ళు, హెల్త్ కాన్షియస్ ఉన్నవాళ్ళు చక్కగా బర్కత్పురాలో ఉన్న ఆర్గానిక్ మస్తీకి టక 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 అలా ఫాస్ట్గా వచ్చేసేయండి. రకరకాల డిషెస్ తినండి. అండ్ హీరో గారు కూడా, వేణు గారు కూడా అదే తినేసి అంత ఫిట్ అండ్ ఫైన్గా ఉన్నారు. బర్కత్పురాలో ఉన్న ఆర్గానిక్ మస్తీకి వచ్చేసేయండి. అండ్ నెక్స్ట్ వీక్ సరికొత్త రెస్టారెంట్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బాయ్.